పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము అనంతకాల సర్పదోషం వల్ల కలిగే దుష్ఫలితాలు, మంచి చెడులు ఎలా ఉంటాయో మనం దీని ముందు వీడియోలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో అనంతకాల సర్పదోషం ఉన్నటువంటి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి మొదలైన విషయాలు తెలుసుకుందాం. అనంతకాల సర్పదోషం అంటే ఆల్రెడీ చెప్పాను. మీ జన్మ లగ్నంలో రాహు ఉండి, సప్తమ స్థానంలో కేతు ఉండి, మిగిలినటువంటి 7 గ్రహాలు కూడా ఈ రాహుకేతు గ్రహాల మధ్యలోనే కనుక బంధించబడి ఉన్నట్లయితే, ఇమిడి ఉన్నట్లయితే దానిని అనంతకాల సర్పదోషం అంటారు. వీటిలో కూడా మరలా 2 రకాలు ఉంటాయి. సవ్యకాల సర్పదోషం అని, అపసవ్యకాల సర్పదోషం అని చెప్పాను నేను. ఇప్పుడు రాహుకేతు గ్రహాల మధ్యలోనే కనుక మిగిలినటువంటి గ్రహాలన్నీ బంధించబడి ఉంటే అది అనంతకాల సర్పదోషం. అందుట్లో రాహు ఎక్కడ ఉండాలంటే మీ జన్మలగ్నంలోనే ఉండాలి. లగ్నం అనేటటువంటిది దేహానికి సంబంధించినటువంటి స్థానం, సప్తమ స్థానం అనేటటువంటిది భార్యకు, వ్యాపారానికి సంబంధించినటువంటి స్థానాలు. ఈ దోషం ఉన్నటువంటి వారు తీసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి జాగ్రత్తలు ఏమిటంటే, సాధ్యమైనంత వరకు వ్యాపారం చేయాలి అనుకునేటటువంటి వారు ఈ అనంతకాల సర్పదోషాన్ని మీ జాతకంలో మీరు కనుక గుర్తించినట్లయితే అటువంటి వారు వ్యాపార భాగస్వామ్యాన్ని నిషేధించాలి. అంటే మీకు భాగస్వామ్య వ్యాపారాలు పనికిరావు. వ్యాపారం చేయదలిచినటువంటి వారు తప్పకుండా ఖచ్చితంగా వ్యక్తిగతంగా ఒంటరిగా మొదలుపెట్టాలి. వ్యాపార భాగస్వామ్యం మీకు అస్సలు పనికిరాదు. చాలామంది చెప్తూ ఉంటారు, గురువుగారు మేము ఒక గురువు గారిని కలిసామండి, ఆయన నా జాతకంలో కాలసర్పదోషం ఉందని చెప్పారండి అంటారు. వారి జాతకం చూస్తేనేమో నాకు కాలసర్పదోషం కనపడదు. మరి వారికి కాలసర్పదోషం ఉందని చెప్పి కొన్ని రకాల పూజలు చేయించి, అంటే లేనటువంటి వాటికి మనం పూజలు చేయించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఒకవేళ మీ కాలసర్పదోషం కనుక ఉంటే అది ఏ కాలసర్పదోషం అనే క్వశ్చన్ కూడా చేయండి. నా జాతకంలో ఏ కాలసర్పదోషం ఉంది, మొత్తం 12 రకాల కాలసర్పదోషాలు ఉంటాయి కదా, ఏ కాలసర్పదోషం ఉంది అనేది చెయ్యండి అని మిమ్మల్ని మీరు తెలుసుకోండి. మీరు అది సవ్యంలో ఉందా, అపసవ్యంలో ఉందా కూడా తెలుసుకోండి. తర్వాత ఈ దోషం ఉన్నటువంటి, ఈ అనంతకాల సర్పదోషం ఉన్నటువంటి జాతకులు సిగరెట్లు కానీ, మద్యపానం కానీ, డ్రగ్స్ కానీ, పొగాకు వంటి మత్తు పదార్థాలు అస్సలు తీసుకోకూడదు. ఆల్రెడీ మీ జన్మలగ్నంలోనే రాహువు కనుక ఉంటే వీటికి ఎక్కువ ఎడిక్ట్ అయ్యే విధంగా చేస్తాడు. ఎందుకంటే దుర్వ్యసనాలకు ప్రధాన బానిసగా చేసే గ్రహం ఏమిటంటే రాహువు. అటువంటి రాహువు మీ జన్మలగ్నంలో ఉన్నప్పుడు వీటికి మీరు ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు. ఆ కాలసర్పదోషం మీ జాతకంలో ఉన్నప్పుడు మీరు వీటిని సాధ్యమైనంత వరకు తగ్గించుకుంటూ ఉండాలి. వీటికి దూరంగా వెళ్ళాలి. ఏది సిగరెట్లు, మందు, డ్రగ్స్, పొగాకు మొదలైనటువంటి పదార్థాలకు అసలు మీరు చాలా దూరంగా ఉండాలి. ఈ అనంతకాల సర్పదోషం ఉన్నటువంటి జాతకులు ఎప్పుడూ కూడా గోధుమ రంగు, నలుపు, నీలం రంగులను పూర్తిగా నిషేధించాలి. ఈ రంగు బట్టలు కూడా మీరు వేసుకోకూడదు. గోధుమ రంగు బట్టలు కానీ, నలుపు రంగు బట్టలు కానీ, నీలం కలర్ బట్టలు కానీ ఇవి మీరు ఎప్పుడూ కూడా వేసుకోకూడదు. ఇవి వేసుకుంటే మీ వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి ఆ కాలసర్పదోషం యొక్క తీవ్రత మరీ పెరుగుతుంది. అలానే ప్రకాశవంతమైనటువంటి రంగులను మీరు ధరించడం వలన ఆ కాలసర్పదోషం యొక్క ప్రభావం కొద్దిగా తగ్గుతూ ఉంటుంది అని చెప్పాలి. అలానే ఇతరులు ఉపయోగించినటువంటి బట్టలు కానీ, ఇతరులు ఉపయోగించినటువంటి వస్తువులు కానీ మీరు అస్సలు ఉపయోగించకూడదు. ఒకవేళ ఎవరైనా ఆ విధంగా వస్తువులను కనుక ఉపయోగిస్తే, లేదా ఎవరైనా ఆ రకంగా వస్తువులను కనుక ఇస్తే అవి మీరు స్వీకరించకూడదు. ఒకవేళ మీరు కనుక స్వీకరిస్తే మీకున్నటువంటి కాలసర్పదోషంతో పాటు వారికి ఏ రకాలైనటువంటి దోషాలు అయితే ఉంటాయో ఆ దోషాలను కూడా మీరు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఈ
వ్యక్తులు అటువంటివి ధరించకూడదు. అలానే మరి ఈ కాలసర్పదోషం ఉన్నటువంటి జాతకులు, అనంత కాలసర్పదోషం ఉన్నటువంటి జాతకులు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే, ప్రధానంగా రాహుకేతు గృహాలకు సంబంధించినటువంటి జపాలు, హోమాలు, దానాలు, క్షీరదర్పణాలు మొదలైనటువంటి చేయించుకోవటం చాలా మంచిది. ఏదైనా ఒక సమస్య పరిష్కారానికి జప, హోమ, దాన, క్షీరతర్పణాలు ఇవి చేయించుకోవటం వలన మంచి ఉపశమనం లభిస్తుంది. దాంతోపాటు పేదవాళ్లకు, అనాథలకు సహాయం చేయటం అనేటటువంటిది చాలా మంచిది. ఎందుకంటే రాహు అనేటటువంటిది మాయాగ్రహము, కేతు అనేటటువంటిది మోక్షకారక గ్రహం కాబట్టి పేదలకు, అనాథలకు మొదలైనటువంటి వారికి సహాయం చేయటము చాలా మంచిది. అలానే దానం చేయటం వలన కూడా, ఎందుకంటే సప్తమ స్థానంలో కేతు ఉంటాడు, కేతు మోక్షకారక గ్రహం కాబట్టి దానం చేయటం వలన కూడా కొన్ని ప్రతికూలతలు తొలగిపోతూ ఉంటాయి. ఈ కాలసర్పదోషం అనేది తగ్గుముఖం పడుతూ ఉంటుంది. నిష్ణాతులైనటువంటి, బాగా ఈ కాలసర్పదోషం గురించి బాగా తెలిసినటువంటి వారిని సంప్రదించి మీ వ్యక్తిగత జాతకాన్ని చక్కగా చూపించుకొని ఎలాంటి కాలసర్పదోషం ఉంది, ఏమేమి పరిహారాలు చేసుకోవాలో చేయించుకొని వాటికి సంబంధించినటువంటి యంత్రాలను కనుక మీరు ప్రతిష్ఠించుకున్నట్లయితే తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఉదాహరణకి కాలసర్పదోషం ఉన్నటువంటి వారు విపరీతమైన సమస్యలు అనుభవిస్తూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో శ్రీచక్రాన్ని కనుక పెట్టుకొని ఇంట్లో ఆరాధన చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. ఈ అనంతకాల సర్పదోషం ఉన్నటువంటి జాతకులకి సంపూర్ణంగా విముక్తి, కొన్ని రుణబాధలు ఉంటాయి. ఆ రుణబాధల నుంచి విముక్తి పొందాలంటే శ్రీచక్రం పెట్టుకోవడం చాలా మంచిది. ఇంకా ఈ అనంతకాల సర్పదోషం నుంచి విముక్తి అంటే సంపూర్ణమైన విముక్తి కావాలి, దోష నివారణ జరగాలి అంటే ఖచ్చితంగా కొన్ని రకాలైనటువంటి ప్రాయశ్చిత్త హోమాలు కూడా చేయించుకోవటం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఇక్కడ మీరు చేపట్టేటటువంటి కార్యక్రమాలలో అడ్డంకులు తొలగిపోయి అన్నీ అనుకూలంగా మారాలి అంటే నిత్యం కూడా మీ పెద్దవాళ్లను, మీ ఇంట్లో ఎవరైతే గతించినటువంటి వాళ్ళు అంటే తాతగారు, ముత్తాతగారు ఎవరైతే ఉంటారో వాళ్ళను మనస్సులో స్మరించుకోవటం వలన ఈ కాలసర్పదోషం యొక్క నివృత్తి అనేటటువంటి జరుగుతుంది. అలానే గతించినటువంటి వారికి పిండ ప్రదానాలు చేయటం వల్ల కానీ, శ్రాద్ధకర్మలు చేయటం వల్ల కానీ, పెద్దల అమావాస్య రోజున వాళ్ళ పేరుతో కొన్ని దానంగా ఇవ్వటం వలన కానీ, అంటే పేదవాళ్ళ యొక్క ఆకలి తీర్చడం వలన కానీ మొదలైనటువంటివి చేయటం వలన బ్రహ్మాండమైనటువంటి అనుకూలతలు అనేటటువంటివి ఈ అనంతకాల సర్పదోషం వల్ల, అంటే మీకు ఇవి చేయటం వలన ఈ అనంతకాల సర్పదోషం అనేటటువంటిది నివృత్తి జరుగుతుంది. ఇంకా ఈ అనంతకాల సర్పదోషం ఉన్నటువంటి వారు చేయవలసినటువంటి చక్కటి పరిహారాలు ఏమిటి అంటే, ఖచ్చితంగా మీరు ఈ నెలలో మీ నక్షత్రం ఏ రోజైతే ఈ నక్షత్రం ఏ రోజైతే ఉంటుందో, అంటే మీ జన్మ నక్షత్రం ఏదైతే తెలుసుకొని ఆ నెలకు ఒకసారి మీరు జన్మించిన నక్షత్రం వస్తుంది. ఆ నక్షత్రం ఉన్నటువంటి రోజున రాహుకేతువుల చుట్టూ 27 ప్రదక్షిణాలు కనుక చేసినట్లయితే ఈ కాలసర్ప దోషం అనేటటువంటిది దాదాపుగా నివారించబడుతుంది. ప్రతి నెల కూడా మీ జన్మ నక్షత్రం రోజున ఈ రకంగా 27 ప్రదక్షిణాలు చేయటం వల్ల ఆ రకమైనటువంటి దోష నివారణ కూడా జరుగుతుంది. ఇవి కాలసర్పదోషం ఉన్నటువంటి వారు చేయదగినటువంటి పరిహారాలు. శుభం.